ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రైజ్ కృష్ణ సాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్ బుల్స్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు ఈ నెల 9వ తేదీ ఆదివారం 5K రన్ మారాథన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ సిద్ధ హనుమంతరావు తెలిపారు. వల్లూరు సమీపంలోని రైజ్ కళాశాల నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నేటి సమాజంలో క్యాన్సర్, మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో వాటి నివారణ బాధ్యత మనందరి బాధ్యతగా భావించి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఆదివారం రోజున స్థానిక మినీ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ 5K రన్ మిర్యాల పాల మీదుగా తిరిగి మళ్లీ మినీ స్టేడియం వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభిస్తారని, ముగింపు కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రెజరర్ సిద్ధ భరత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రవళిక, టెక్ బుల్స్ కంపెనీ CEO భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Day after tomorrow, Sunday 9th, we are going to conduct 5K run program. It starts from mini stadium నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు 5K రన్, ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ద క్యాన్సర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం హౌ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ రూయినింగ్ ద యూత్. ఇఫ్ యూ టేక్ ద యూత్, it is actually last 3 years నుంచి year on year 12% of increase is in a drug usage. It is extremely important for young youth to realize how it can actually shatter their life in their dream and their family, in the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యూత్ని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే 50 తర్వాత, స్పిరిచువాలిటీ అంటే 60 తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేసాం. అది కాదండి. చిన్నప్పటి నుంచే, యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్ని రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. Commemorating the World Cancer Day, on February 9th, we are going to have Ongol Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul, then the physical strength. So here from our side,
Rise Krishna Sai group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it Instagram, and there are lots. It is a technology where it is like an ocean where they're getting influenced by bad activities like, say, taking alcohol, getting influenced towards cigarettes and also to drugs.